తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఉన్నటువంటి పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా, విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడా, మీకే స్తుతి నాయనా. నీతి సూర్యుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అపవాదిని పారదోలినటువంటి మా దేవ, మీకే మహిమ. అపవాది క్రియలను లయపరిచినటువంటి మా ప్రభా, మీకే ఘనత. సముద్రంపై నడిచినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి మా ప్రభా, మీకే మహిమ. మరణపు ముళ్ళును విరిచినటువంటి మా దేవ, మీకే ఘనత. ఆకాశమునకును భూమికిని ప్రభై ఉన్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అడుగువానికి ఇయ్యబడినని సెలవిచ్చినటువంటి మా ప్రభా, మీకే మహిమ. వెదకవానికి దొరికినని సెలవిచ్చినటువంటి మా తండ్రి, మీకే ఘనత. అడుగు ప్రతివానికి ఈ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాడవై ఉన్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నశించిన దానిని వెదక రక్షించినటువంటి మా దేవ, మీకే మహిమ. శత్రువులను మిత్రుగా మార్చగలిగినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. మార్పు లేని వాడమైనటువంటి మా దేవ, మీకే ఘనత. త్వరలో రానయ్యున్నటువంటి మా ప్రభా, మీకే మహిమ. నీ ప్రేమను మాపై చూపుచున్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం. జీవాత్మను సృజించినటువంటి మా ప్రభా, మీకే స్తుతి. ఈ భూమికి పునాది వేసినటువంటి మా దేవ, మీకే మహిమ. భయపడకూడని సెలవిచ్చినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. సమస్తమును నూతనపరచువాడవై ఉన్నటువంటి మా దేవ, మీకే స్తుతి. శక్తివంతుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. మహాబలము గల మా దేవ, మీకే మహిమ. దీర్ఘశాంతుడు అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. బహుశాంతము గల మా తండ్రి, మీకే ఘనత. ఉన్నత స్థలములో సంచరించి వాడవై ఉన్నటువంటి మా ప్రభా, మీకే మహిమ. పరిశుద్ధ దేవుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. మా అపరాధముల చేతను తండ్రి, మా పాపముల చేతను తండ్రి, మేము చచ్చిన వారమే పడి ఉండగా నాయన, మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. మాకు ఒక ఆత్మ సంబంధమైన నూతన జన్మను దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇక తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైనటువంటి మేమందరము కూడా తండ్రి నాయన, మా తల్లి గర్భాన పండిత మొదలుకున్న నాయన ఇప్పటి వరకు తండ్రి, మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా నాయన, మీరు తండ్రి ఇకనైనా కీర్తన గ్రంథం 86:5 మీరు సెలవిచ్చిన ప్రకారం ప్రభా, నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు నాయన. నీకు మొర్రపెట్టి వారందరి ఎడల తండ్రి కృపాస్యము గల దేవుడవు తండ్రి. ఇదిగోనైనా మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని నేను విడిచిపెడుచున్నామయ్యా తండ్రి. మా పాపములు మన్నించమని తండ్రి నాయన, మీరు లేఖనంలో యెషయా గ్రంథం 38:17 సెలవిచ్చిన రీతిగా తండ్రి, మీ వీపు వెనక తట్టుకు మా పాపములన్నీ విసిరివేసి తండ్రి సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. అట్టి కృపను బట్టి తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి నాయన, మీ సన్నిధిలో తండ్రి ఇగోనైనా మా కుటుంబ సభ్యుల్లోనే కానీ తండ్రి, మా బంధువర్గంలోనే కానీ, మా సంఘాలలోనే కానీ తండ్రి, ప్రార్థన ఆలకిస్తున్నటువంటి వారి కుటుంబాలలో కానీ నాయన, ఏ విధమైన పాపం చేసి ఉన్నా తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయన. తండ్రి విడిచిపెడుతున్నాం తండ్రి, సహాయం చేయండి నాయన. మా పాపాలు మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా, ఇదిగో తండ్రి, మేము హేమం కంటే తెల్లగా ఉన్నట్లయినా మా పాపములన్నీ ఇస్సోపుతో మా పాపములు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. నాయన, హేమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగుం నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన, మీ పవిత్రుడు ఉన్నట్లు ఇష్టపుతో మా పాపములు పరిహరింపు నాయన. నాయన దేవా, మా యందు శుద్ధహృదయము కలగజేయము తండ్రి. దేవా, మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. గొప్ప దేవా, ఇదిగో తండ్రి, మేమందరము సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఇంకా నేను అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఏదైనా సాతాన బంధకాలలో నాయన పడిపోకున్నట్లు నాయన సహాయం చేయండి తండ్రి. తండ్రి నాయన, విశ్వాసాలను కాపాడే దేవుడు నీవే నాయన. నాయన, మా ఆత్మలో కపటము లేకుండా నాయన హృదయశుద్ధి గలవారమే ఉండినట్లు నాయన సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా మా దోషములన్నీ కప్పుకొనక తండ్రి మీ ఎదురు ఒప్పుకుంటున్నాను ఆయన. ఇదిగోనైనా మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హృదయశుద్ధి గలవారి ధన్యులు పరలోక రాజ్యము వారిదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన, మా హృదయంలో ఏ విధమైన చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే నాయన పెరికి వేయండి నాయన. మీకు ఆయాస్కర మార్గం మేమేమీ నడవకుండానట్లు నాయన. ఇగో తండ్రి, మా ఆత్మలను తండ్రి మీ తట్టే తిప్పుటకు తండ్రి నాయన, ఇక మా ఆత్మలను మీ చేతులకి ఎత్తి పెట్టుకుంటున్నామయ్యా తండ్రి. సహాయం చేయండి నాయన. ఇక తండ్రి నాయన, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైనది, వ్యాధి గలదని దాన్ని గ్రహింపగలవాడు ఎవడని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు తండ్రి. నాయన, ఇక గ్రహింపజేసే మంచి మనసును మాకు ఇవ్వండి. హృదయంలో ఏ విధమైన
విధమైనటువంటి నాయన అసూయకే కానీ నాయన కలహములకే కానీ ఏ విధమైన నాయన సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపంలో మేము పడిపోకున్నట్లు ఆయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి మీ దారెక్కల చాటును భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని మీ తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తపడడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని తండ్రి మేము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు నాయన మిమ్మల్ని స్తుతించడం మిమ్మల్ని గణపరచుటకు తండ్రి నాయన తగిన బుద్ధిని జ్ఞానం వివేకం మాకు అనుగ్రహించి నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన మగ గొప్ప దేవానికి స్తోత్రం ఆయన బలహీనమైనటువంటి బిడ్డల కొరకు తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని దయచండి ఆయన బలమైనటువంటి ఆత్మీయ ఆహారం అనుగ్రహించండి ఆయన కేవలం పాల వంటి వాక్యమే కాకుండా తండ్రి బలమైన ఆహారాన్ని తీసుకొని తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పోలుకు చొప్పున తండ్రి నాయన మేమందరము తండ్రి నాయన ఆత్మయందు ఎదుగుదల పొందుటకు నాయన మా అందరి అనుభూజ్ఞానం కలిగి ఉండాలని మీరు ఎంతో హెచ్చిస్తున్నారు కదా అట్టి వారిగా ఉండినట్లు ఆయన మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి మరి ముఖ్యంగా నాయన కుటుంబాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలనే కానీ కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలనే కానీ ఇక నాయన ఇంకా రక్షణ కొరకు తీసుకుండా వెనకం చేస్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన కుటుంబాలలో తండ్రి ఐక్యతను దయచండి ఆయన ఇక కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కావాల్సిన కృప అనుగ్రహించండి తండ్రి మరి ముఖ్యంగా శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోని సమస్యలను బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి మీ దక్షిణస్థం తోడుగుంచి వారిని లేవనెత్తమని అడుగుచున్నామయ్యా తండ్రి మేమందరం ఆత్మఫలాలు పండే విధంగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము పండే విధంగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలకి తండ్రి రక్షణ దయచేయండి అయినా ఇక నేను భర్త రక్షణలోకి వస్తే భార్య రాలేదు భార్య రక్షణలోకి వస్తే భర్త రాలేదు నాయన వీరు ఇరువురు వస్తే నేను పిల్లలు రాలనేటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి ఇక నేను ప్రతి కుటుంబంలోకి తండ్రి రక్షణ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన మరి ముఖ్యంగా బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథులను అభాగ్యులను కూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టి నేను మిమ్మల్ని విడిపించేదను నీవు నన్ను మహింపరిచేదని సెలవిస్తున్నావు తండ్రి మీ లేఖనాలు బట్టి తండ్రి కేవలం మీ కృపను బట్టి తండ్రి ఇగోనైనా బీదలైన బిడ్డలకు తండ్రి అనేక బిడ్డలను అందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి రోగంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ఏ సమస్యల కొద్దీనైనా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాము నాయన మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధిలో క్షేమకరమైన ప్రయాణం వారికి అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా తండ్రి మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా తండ్రి మహోన్నతుడ సర్వోన్నతుడ గర్భిణీ స్త్రీలను హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్నే కానీ డాక్టర్స్నే కానీ తండ్రి ఇదిగోని సుఖప్రసవం వారికి దయచేసి నేను మీ ధైర్యకల చాటున తల్లి బిడ్డను క్షేమంగా ఉంచమని అడుగుతున్నాను ఆయన మరి ముఖ్యంగా పిల్లలని దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి హన్నాను ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నారో హన్నాను జ్ఞాపకం చేసుకున్నారో అలాగే జకర్యాని ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నారో అలాగే అబ్రహ్మ సారమ్మ తల్లిని ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నారో అట్టి రీతిగా ఆయన ఇక నేను పిల్లలని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి గర్భాలు తెరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను మీ సన్నిధిలో దీవించండి ఆశీర్వదించండి ఆయన మీ ధైర్యకల్చండి భద్రపరచండి ఆయన మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి శాంతిని సమాధానం రక్షణ దయచేయండి తండ్రి ఇదిగోనైనా మరి ముఖ్యంగా తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి బండాలంటే రాత హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించండి ఆయన ఇక తండ్రి సువార్త ప్రకాశం వారి హృదయాలు వెలుగొందున్నట్లు ఆయన ఇంకా సిలువను కూర్చున్న వార్త తండ్రి నశిస్తున్న వారికి నశించుతున్న వారికి వెర్రితనం కానీ రక్షింపడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నదని లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి ఇక నేను ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేక మీరు దీర్ఘశాంతము గలవారై ఉన్నారని ఆయన అట్టి కృపతో తండ్రి ఇకనైనా మా దేశంలో ఉన్న ప్రతి ప్రజని జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి ఇరుగు చేసిన పాపలను మన్నించమని అలాగే తండ్రి డాక్టర్స్ని కానీ ఎయిర్ ఫోర్స్ని కానీ ఆర్మీ పోలీస్ శాఖలు బోర్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులు సినీ పరిశ్రమలు పనిచేసేవారు సామాన్య ప్రజలు కూలి పని చేసుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అధికారులకి కానీ ఎంపీ ఎమ్మెల్యేలకి కానీ ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఆయన మీ సన్నిధులు నాయన రక్షణ భాగ్యం దయచేయమని తండ్రి వారి మనోనేతలు వెలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి నాయన వారి శాంతి కొరకు మా దేశంలో ఉన్న ప్రజలకి శాంతి కొరకు తండ్రి ఇక సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన మరి ముఖ్యంగా తండ్రి విదేశాల్లోనూ విదేశాల్లో ఉంటున్నటువంటి కార్మికులనే కానీ విదేశాల్లో కుటుంబాలతో పాటు ఉంటున్నటువంటి వారిని కానీ తండ్రి ఇగోనైనా
పనిపాట్లు చేసుకున్నటువంటి వారిని గాని ఇళ్లలో పనిచేస్తున్న స్త్రీలనే గాని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను, మగబిడ్డలకు మంచి ఆడబిడ్డలను తండ్రి వాక్యం మెరిగిన బిడ్డలు దయచేసి తండ్రి మీ సన్నిధిలో వారి నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతుకున్నట్లయినా ఇగో తండ్రి వివాహం ఘనమైనది గాను పానుపు నిష్కలమస్ గాను ఉండినట్లు తండ్రి ఇంకా యవ్వన బిడ్డలను అందరినీ కూడా తండ్రి జతపరిచి తండ్రి మీ సన్నిధిలో స్థిరపరచమని తండ్రి నాయన మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. దయామేడ కరుణామేడ కృపమేడ ఇగోనైనా సువార్త ప్రకటన మేము చేస్తున్నట్టు సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు వారి కుటుంబాల కొరకు తండ్రి నాయన కాపుదల అనుగ్రహించండి నాయన. మీ ధైర్య చాటును భద్రపరచండి నాయన. శోధనలో పడిపోకుండా శోధన జయించడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరం సిద్ధపాటు కలిగి లేఖనంలోని దేవుని శక్తిని ఎన్నట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని తండ్రి నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకగా ఉండి ప్రార్థన చేయడానికి ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానమును, ప్రార్థన బుద్ధిని, ప్రార్థనతో పాటు మాకు దయచేయమని నాయన. మీ పరిశుద్ధాత్మతో మాకు అభిషేకించి తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని, బలపరచమని తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ ధైర్యకల్చని భద్రపరచమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.